హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. నాకు వచ్చినట్టు ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకా వేరే స్టైల్లో ఎలా అయినా చేసుకోవచ్చా చెప్పండి. ఇప్పుడైతే ఒక కడాయిలో నూనె పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం పచ్చివాసన ఉంటే అసలు కూర కూడా తినబుద్ధి కాదు కదా, గలీజ్గా వాసన వస్తుంది, పచ్చి వాసన. అందుకే అల్లం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి, వాసన అంతా పోయే వరకు పచ్చివాసన. కూరగాయల రేట్లు అయితే బాగా పెరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. చిక్కుడుకాయ రేట్ అయితే అందులో మరీ అరకిలో 60 రూపాయలు. ఇలా కొద్దిగా అల్లం కూడా వేగిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయలు కొంచెం పచ్చివాసన పోయి అంతవరకు వేయించుకొని ఎసరు పోసుకోవాలి. చిక్కుడుకాయ గింజలు, చిక్కుడుకాయలు ఉడకడానికి ఎసరు పోసుకొని ఎసరంతా ఇనికే వరకు చూసుకోవాలి. కొద్దిగా టమాటాలు అయితే కోసుకుంటున్నాను. నేనైతే ఒక 3 టమాటాలు. ఉత్త చిక్కుడుకాయలు చేస్తే అసలు కలుపుకోవడానికి ఏమి ఉండదు కదా, అందుకే చిక్కుడుకాయ కూరలో టమాటా వేస్తేనే బాగుంటుందని టమాటా అయితే వేస్తున్నాను. కొంచెం చిక్కుడుకాయలు పచ్చివాసన పోయి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి కూరలో. గ్యాస్ అయితే హైలో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి, లేదంటే స్లో పెడితే మంచిగా వేగవు. హైలో పెట్టుకొని అక్కడే ఉండి వేయించుకోవాలి. పచ్చివాసన పోయినాక టమాటాలు వేయాలి. టమాటాలు కూడా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. టమాటా చిక్కుడుగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఎసరు వేసుకోవాలి. ఎసరు వేసుకుంటే టమాటా చిక్కుడుకాయ మంచిగా ఉడుకుతాయి. ఉడికినంత వరకు ఉడకనేయాలి. హైలో పెట్టి మూత పెడితే అదే ఉడుకుతాయి మంచిగా. ఇక ఉడికి నీళ్ళన్నీ ఎనికిపోయిన తర్వాత కొద్దిగా కారం వేసి నూనె అంతా పైకి వచ్చేంత వరకు కారం వేసి వేయించుకోవాలి. కూరను దగ్గరికి చేసుకోవాలి. దగ్గరికి చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కూర అయితే అయిపోతుంది. ఆ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. బాయ్.